హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ షనట్. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇది వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో అడ్మిషన్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 2026-27 విద్యా సంవత్సరం గాను 5వ తరగతి మరియు జూనియర్ ఇంటర్లో ప్రవేశాల కొరకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మరియు ఖాళీగా ఉన్న సీట్లు అయితే 6, 7, 8, 9, 10 ఈ క్లాసుల్లో కూడా ఖాళీగా ఉన్న సీట్లకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చును. బాలురు మరియు బాలికలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చును. ఇది టోటల్లీ ఫ్రీ ఎడ్యుకేషన్ అనమాట. సో మనం ఈ వీడియోలో అయితే దీనికి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి. సో ఒకసారి గమనించగలరు. దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఏజ్, తర్వాత క్వాలిఫికేషన్, తర్వాత ఏం చదువుతామండి, దేనికి అప్లై చేసుకోవాలి అనే వాటివన్నీ మనం ఈ వీడియోలో చూద్దామండి. సో ఫస్ట్ అయితే ఇది ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నాం కదా, చూడండి. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ టీచింగ్ ఎఫిషియన్సీ ఇన్ ఎక్స్పీరియన్స్ టీచర్స్. అంటే ఇందులో వచ్చేసి గుడ్ టీచర్, ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్లు అయితే దీంట్లో పనిచేయడం జరుగుతుంది. మరియు ఇందులో అయితే ఇంటర్లో ఐఐటి, నీట్, ఎంసెట్ ఇలా అన్నీ, అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా కోచింగ్ అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మరియు ప్రొవైడింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫెసిలిటీ ఆఫ్ ద హాస్టల్ డెవలప్మెంట్ అండ్ ద చైల్డ్. అంటే మీ అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా కానీ మంచి వాతావరణంలో మరియు మంచి హాస్టల్, తర్వాత స్కూలు అంతా ఒకే క్యాంపస్లో ఉండడం జరుగుతుంది. మీరైతే ఎటువంటి ఎగ్జామ్ ఫీజు కానీ, హాస్టల్ ఫీజు కానీ, తర్వాత క్లాత్ ఫీజు కానీ ప్రతిదీ గవర్నమెంటే ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ మీరు డబ్బులు పోసి ప్రైవేట్ కాలేజీలో చదివించాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి వాటిని మీరు వినియోగించుకోవచ్చు అనమాట. సో చూడండి, నోట్బుక్స్ అయితేనేమి, టెక్స్ట్ బుక్స్ అయితేనేమి, స్టేషనరీ అయితేనేమి, పెన్సిల్స్ అయితేనేమి, రికార్డ్ బుక్స్ అయితేనేమి, పేర్స్ అయితేనేమి, స్కూల్ యూనిఫామ్ అయితేనేమి, ట్రంక్ పెట్టెలు అయితేనేమి, ట్రాలీ బ్యాగ్స్ అయితేనేమి, పీటీ డ్రెస్సులు అయితేనేమి, షూట్ అయితేనేమి, స్పోర్ట్స్ షూ అయితేనేమి, సాక్స్లు ఏమి, నైట్ షూట్ ఏమి, ప్లేట్లు ఏమి, గ్లాస్ ఏమి, బౌలు, స్పూను, బెడ్షీట్, బ్లాక్ షీటు, ప్రతిదీ ఫ్రీ 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 ఫ్రీ. సో ఎవరు డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవద్దండి. ప్రతి ఒక్కరు ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్లో అయితే మీరు చేర్పియండి. ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ అనమాట. సో ఒకసారి గమనించగలరు. 5th క్లాస్కి అయితే టోటల్ ఇన్స్టిట్యూషన్, టోటల్ స్కూల్స్ 186 ఉన్నాయన్నమాట. తర్వాత 6 నుంచి 10 వరకు ఖాళీగా ఉండేటివి, అవి కూడా 186 స్కూల్స్లో ఖాళీగా ఉన్నాయి. జూనియర్ ఇంటర్కి అయితే 155, ఇంటర్ నీట్కి అయితే 10 ఉన్నాయన్నమాట రెగ్యులర్ అడ్మిషన్స్. ఓకే, ప్రతి ఒక్కరు దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. తర్వాత ఈ నోటిఫికేషన్ అయితే 13/1 రావడం జరిగింది. ఇది లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 19వ తారీఖు లాస్ట్ డేట్ అనమాట అప్లై చేసుకోవడానికి. దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఉండడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు గమనించగలరు. తర్వాత దీనికి సంబంధించిన యాక్టివిటీస్ ఒకసారి చూద్దామండి. ఎంట్రన్స్ అడ్మిషన్ ఫర్ ద 5th క్లాస్ 1/3/2026 అంటే మార్చి 1వ తారీఖు ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఈ ఎగ్జామ్ తర్వాత ఇంటర్మీడియట్కి అయితే ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్నం ఉంటుంది. మార్నింగ్ అయితే 5th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందన్నమాట. తర్వాత మిగిలిన సీట్లకి అయితే 2/3/2026 మార్చి 2వ తారీఖు 10 గంటలకి ఎగ్జామ్ ఉంటుంది. 8, 9, 10కి అయితే ఆఫ్టర్నూన్ ఉండడం జరుగుతుంది. ఇది మెరిట్ లిస్ట్ వచ్చేసి ఆల్ మెరిట్ లిస్ట్ ర్యాంక్ కార్డ్స్ వచ్చేసి 25/3/2026 వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి అడ్మిషన్స్. తర్వాత సెలక్షన్ లిస్ట్ చూడండి. ఫేజ్ 1 సెలక్షన్ 5th క్లాస్ వచ్చేసి ఏప్రిల్ 10వ తారీఖు సెలక్షన్ లిస్ట్ రావడం జరుగుతుంది. తర్వాత అలాట్మెంట్ వచ్చేసి 26/4/2026 నుంచి 6/5/2026 లోపు మీరు అయితే పేరెంట్స్ కాలేజీలో జాయిన్ చేయించాల్సి ఉంటుంది. తర్వాత సెకండ్ ఫేజ్ అయితే మే 11వ తారీఖు సెకండ్ లిస్ట్ వస్తుంది. తర్వాత సెకండ్ లిస్ట్ అడ్మిషన్స్ వచ్చేసి 16/5 నుంచి 26/5 లోపల మీరు అడ్మిషన్ చేయవచ్చు అనమాట. తర్వాత దీనికి ఎలిజిబిలిటీ ఏం చదువుతుండాలంటే ఎవరైతే అంటే 4th క్లాస్ చదువుతున్నారో వారంతా 5th క్లాస్ ఎంట్రన్స్ కొరకు అప్లై చేసుకోవచ్చును. తర్వాత ఎవరైతే 10th క్లాస్ చదువుతున్నారో వారు ఇంటర్మీడియట్లో చేరడానికి మీరు అప్లై చేసుకోవచ్చును. మరియు మిగిలిన సీట్లు అయితే ఉన్నాయి 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ 10 కానీ ఇట్లా ప్రతి ఒక్కరు అయితే మీరు అప్లై చేసుకోవచ్చును. తర్వాత ఏజ్ చూసామండి ఒకసారి. 5th క్లాస్కి అయితే 2015 నుంచి 2017 లోపల పుట్టిండాలి. తర్వాత 6th క్లాస్ అయితే 2014 నుంచి 2016 లోపు. 7th క్లాస్ అయితే
ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే గిన 11 నుంచి 15, బీసీ వాళ్ళైతే గిన 13 నుంచి 15. ఇలా క్యాస్ట్ని బట్టి మీరు ఏజ్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోవాలన్నమాట. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్, ఇది మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. ఆఫ్లైన్లో అయితే గిన ఎటువంటి అప్లికేషన్ యాక్సెప్ట్ చేయరనమాట. సో ప్రతి ఒక్కరు మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. దీనికి వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా 100 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్. తర్వాత దీనికి సంబంధించి ఫోటోగ్రాఫ్, ఆధార్ కార్డ్స్ అంటే పేరెంట్స్వి, తర్వాత స్టూడెంట్వి, తర్వాత ఫోటో, క్యాస్ట్ సర్టిఫికేట్, పేరెంట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇవన్నీ మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత హాల్ టికెట్స్ కూడా ఇందులోనే ఏపీజీపీ సెట్ అనే దాంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. తర్వాత రిజల్ట్స్ కూడా దీనిలోనే. తర్వాత ప్రిపేర్ చూడండి, సీట్లు వచ్చేసి ఎస్సీ వారికి అయితే 75%, తర్వాత ఎస్సీ కేటగిరీ 1 వచ్చేసి 5, 2 వచ్చేసి 32.5, 3 వచ్చేసి 37.5, ఎస్టీ వారికి 6%, బీసీ వారికి 11%, బీసీ వారికి 5%, ఓసీ వారికి 3%. ఏ క్యాస్ట్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చును. మంచి ఎడ్యుకేషన్, మంచి తర్వాత వాతావరణము, ఫ్రీ ఎడ్యుకేషన్, ఎటువంటి ₹1 కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. సో గైస్, ఇది వచ్చేసి స్ట్రక్చర్ అనమాట. ఇది అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ ఒకసారి చూడండి. ఇది వచ్చేసి ఏపీజీపీ సెట్. ఇక్కడ చూడండి, 5th క్లాస్ ఓపెన్ అయింది, తర్వాత ఇంటర్ ఓపెన్ అయింది. ఇది వచ్చేసి స్ట్రక్చర్ అనమాట. థ్యాంక్ యూ.